కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ప్రియమైనటువంటి వారలారా, 4వ లక్షణం ఏంటి అనంటే మన మాటలు రుచికరంగా ఉండాలి. మన మాటలు రుచికరంగా ఉండాలి. చాలామంది మాటలలో సారము లేని మాటలు మాట్లాడతారు, ప్రయోజనము లేని మాటలు మాట్లాడతారు. కొంతమంది వారు మాట్లాడే మాటలు మనం నిజంగా గమనిస్తూ ఉన్నప్పుడు ఒక్క మాట కూడా పనవ్వదండి. ఒక్క మాట కూడా వారి జీవితంలో క్రియారూపకంగా అనుభవించడం కానీ, క్రియారూపకంగా వారు పొందుకోవడం కానీ, లేకపోతే వారి మాటల వలన మనకు జరగడం కానీ చాలామంది జీవితాల్లో మనం చూడలేకపోతూ ఉంటాం. దానికి కారణం ఏంటంటే మన మాటలు ఆచి తూచి ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే అన్ని విధాలుగా ఆలోచించి మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉంటుంది, ప్రతి మాటకు అర్థం ఉంటుంది. ఆ మాట వలన ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడిన మాట ఏంటంటే ప్రతి మనుష్యునికి ఎలాగ మనము సమాధానము చెప్పవలనో అది మీరు తెలుసుకోవాలని మీ సంభాషణ ఎల్లప్పుడూ కూడా ఉప్పు వేసినట్లుగా ఉండాలి. దానివలన అది రుచికరంగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. అంటే ఆ మాట వలన ఖచ్చితంగా ఫలితం ఉండాలి. ఆ విధమైనటువంటి మాటలు ఈరోజు మనం మాట్లాడగలగాలి. చాలాసార్లు ప్రియమైనటువంటి మిత్రులారా, మాటలే తప్ప కొంతమంది జీవితాల్లో ఏమీ కనబడవండి. కొంతమంది నోట్లోంచి వాగ్దానాలే తప్ప ఆ వాగ్దానాలు నెరవేర్చేటువంటి పరిస్థితులు ఉండవు. వాగ్దానం మీద వాగ్దానం, సంవత్సరాలు నడుస్తూ ఉండే కొలది, నెలలు గడిచే కొద్దీ వాగ్దానాలే. దేవుడి దగ్గర వాగ్దానాలే, ఈరోజు మనుషుల దగ్గర వాగ్దానాలే, మందిరములోనూ వాగ్దానాలే, సేవకుని దగ్గర వాగ్దానాలే, బంధువుల దగ్గర వాగ్దానాలే, చివరికి నీ సొంత ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యుల దగ్గర కూడా వాగ్దానాలే. పిల్లరా, ఆ మాట ఏ మాట అయినా సరే ఎలాగుండాలనంటే రుచికరంగా ఉండాలి. పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన శిలువ మరణం పొందే ముందు అటు పిలాతైనా హేరోదైనా ఆయనను రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉన్నప్పుడు, ఏదో విధంగా మిమ్మల్ని తప్పించాలనుకుంటున్నాం మేము అని మాట్లాడుతున్నప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినా చివరికి యూదుల రాజువు నీవేనా అని అడిగితే ఆయన నేనే రాజును, నేనే సమస్తము అని ఎక్కువ మాట్లాడలేదు. కానీ వాళ్ళు 100 మాటలు మాట్లాడితే ఆయన సింపుల్గా ఒకే ఒక మాట, నీవన్నట్టే అనే మాట చెప్పాడు. అంటే ప్రియమైన మిత్రులారా, మనము మాట్లాడే ప్రతి మాట ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఆ తక్కువ మాట కూడా ఎలాంటిదై ఉండాలనంటే రుచికరమైన మాట, శ్రేయస్కరమైన మాట, ఆత్మ సంబంధమైన మాట. ఆ మాటకు ప్రయోజనం ఉండాలి, ఆ మాటకు ఫలితం ఉండాలి. ఏ మాట అయితే మాట్లాడావో మాటకు తగినటువంటి పని ఉండాలి, మాటకు తగినటువంటి అక్కడ క్రియ ఉండాలి. అలాంటి మాటలు నేటి దినం మనం మాట్లాడకపోతే మనము భక్తులము కాదు అని చాలా స్పష్టంగా దేవుడి యొక్క 4వ మాట ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు చూడండి, ఈ మాటను మనం ఆలోచించినప్పుడు మనకు నిజమే అనిపిస్తుంది. మనము అక్కడికి వెళ్ళి మాట్లాడకుండా ఉన్నంత వరకు, ముందు వేరు మాట్లాడిన సందర్భాల్లో ఆ పనంతా అయిపోయినట్లుగా అనిపిస్తుంది. ఇక ఫైనల్కి వచ్చేద్ది అనుకున్నప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడగానే మొత్తం చెడిపోతూ ఉంటుంది. ఇలాంటి సన్నివేశాలు కొన్నిసార్లు నువ్వే కాకపోవచ్చు, కొన్నిసార్లు వేరు వారు కావచ్చు. వాళ్ళొచ్చి ఒక మాట మాట్లాడిన తర్వాత సమస్య పెద్దదైపోవచ్చు, లేకపోతే అయిపోయిందనుకున్న కార్యం మరలా అవ్వకుండా ఆగిపోవచ్చు. దీనికి కారణం ఏంటంటే మనం అనుకుంటూ ఉంటాం, ఆ ఒక్క మాట ఆ వ్యక్తి వచ్చి మాట్లాడకపోతే బాగున్ను అని. అంటే దాన్ని బట్టి మనకేమర్థం అవుతుంది అని అంటే ఆ మాటలలో రుచి లేదు, ఆ మాటలో శక్తి లేదు, ఆ మాటలో ప్రయోజనం లేదు. కనుకనే ఆ మాట మాట్లాడడం వలన
జరగాల్సిన పని కూడా ఆగిపోయిందని మనకు అర్థమవుతా ఉంది. నేటి దినం ప్రియమైన మిత్రులారా, మన ఇంటిలో అలాగ మనము మన వల్ల నష్టం కలుగుతుందని మనం అర్థమైనప్పుడు మనం మాట్లాడకుండా మౌనంగా ఉండడం చాలా మంచిది, చాలా మంచిది. ఎందుకంటే రుచికరమైనటువంటి మాటలు ఈరోజు వాక్యములో నుండి దొరుకుతాయి. రుచికరమైన మాటలు ఆత్మీయతలోనే దొరుకుతాయి. రుచికరమైన మాటలు దేవుని సన్నిధిలోనే దొరుకుతాయి. ఒకవేళ ఇంతవరకు మనం మాట్లాడే మాట ఇతరులకు నచ్చట్లేదా? మన మాట వలన ఏ ఫలితము రావడం లేదా? ఈరోజు మనం మాట్లాడితే అది మంచిగా మాట్లాడినా అక్కడ గొడవగా పరిస్థితి మారిపోతుందా అని అంటే నీలో ఆత్మీయత లోపించింది అని తెలుసుకోవాలి. ఆత్మ సంబంధమైన మాటలు నీలో లేవని అర్థమవుతా ఉంది. కనుక నేటి దినం ఈరోజు భక్తులు అని పిలువబడాలనంటే ఉండవలసినటువంటి 4వ లక్షణము, నీ మాట రుచికరంగా ఉండాలి.